వాసలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. కేసీఆర్ దోస్తు వాసలమర్రి ఆగవ్వకు మొదటగా ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ తో పాటు ₹1,00,000 సహాయం అందజేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో వాసలమర్రిని కేసీఆర్ దత్తత తీసుకుంటా అని చెప్పి గ్రామాన్ని అధోగతి పాలు చేశారు. నా దోస్తు ఆగవ్వ అని చెప్పి ఆకుల ఆగవ్వను ఆగం చేసి గ్రామంలో మొండి గోడలనే మిగిల్చారు. అందుకే ఈ ప్రజా ప్రభుత్వంలో వాసలమర్రి గ్రామంలో ముందుగా కేసీఆర్ దోస్తు ఆకుల ఆగవ్వకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందచేసి ఇల్లు నిర్మాణానికి మొదటగా ₹1,00,000 ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందచేశారు. తెలంగాణ విధ్వంసం నడుస్తుంది. ఫామ్ హౌస్ కోసం 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలించి ఆ ఫామ్ హౌస్ నుంచి నేరుగా యాలుటకు 4 లైన్ల రోడ్డు వేయడానికి మూఢనమ్మకాల పిచ్చోడు, ఎక్కువ మూఢనమ్మకాలు నమ్ముతాడు. ఎదురుగా శ్మశానం వస్తుందంటే దాన్ని తప్పియడానికి ఈ ఊరును వల్లకాడు చేసిందంటే, ఈ ఊరిని ఎట్లా చేసిండో తెలంగాణను కూడా అట్నే వల్లకాడు చేసిండు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన మంత్రుల సహకారంతో ఈ తెలంగాణ తగబడ్డ తెలంగాణను ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఈయనటువంటి హామీలను కూడా ఈ ఊర్లో ఇల్లు కోల్పోయారనే మనసు బాధతోటి మొన్న 15 రోజులనే మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి మన ముఖ్యమంత్రికి, మన మంత్రులకు స్వాగతం పలికి ఆ రోజు సభను విజయవంతం చేసిన రోజు వాసాలమర్రి గురించి చెప్తే ఎంబడే వేదిక ద్వారా ఆ వాసాలమర్రిని నేను అన్ని విధాలా ఆదుకుంటా, ఆ దౌర్భాగ్య మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాదీసరేఖగా అన్ని రకాల అపమానం చేసిండు. ఇక్కడ వాసాలమర్రిని కూడా సొంత లాభం కోసం, రోడ్డు కోసం ఊరిని వల్లకాడు చేసిండు. తమ్ముడు, నేను అధికారులకు చెప్తున్నా, ఎంత మంది అరువులుంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇద్దామంటే 15 రోజులు తిరగక ముందుకే ఎన్నడూ మొన్న జూన్ 6 తారీఖున వచ్చి ఇక్కడ చూసి ఎంబడే సీనన్న ఫోన్ చేసి ఎంత మందికి ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉంటే అంతమందికి ఈ రోజు తప్పకుండా వాళ్ళు 3 నెలల్లోనే దాన్ని కట్టుకోవాలని చెప్పి ఆదేశం ఇచ్చింది. అదుగా నేను వచ్చాను స్వయంగా నా చేతి మీదకల్లా పత్రాలు ఇస్తే తమ్మని చెప్పి వచ్చిన సీనన్నకు నిజంగా కూడా పాదాభివందనం తెలియజేస్తున్నా. ఆ రోజు ఖమ్మం గుమ్మం నుంచే చెప్పిండు, ఈ దొర ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అధికారంలో తీస్తానని చెప్పి ఖమ్మం గుమ్మం నుంచే సవాల్ విసిరి కేసీఆర్ గుండెల్లో రాజకీయ గుండె అందించినటువంటి ధైర్య సాహసి నా సీనన్న, పొంగులేటి సీనన్న. నిజంగా కూడా ఆ రోజు వాళ్ళ అనార్చిత కారణం వల్ల, వాళ్ళ తెలివితక్కువతనం వల్ల ప్రతి కుటుంబంలో సమస్యలే, ప్రతి ఇంట్లో సమస్యలే, అన్నదమ్ముల సమస్యలు, తండ్రి కొడుకుల సమస్యలు, చిన్న భూమి తగాదాలకే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సమస్యలు ఆ రోజు చెప్పిండు పెద్దలు సీనన్న గారు. మీరందరూ ఆస్వాదించండి. ప్రజాపాలన వస్తే ఈ ధరని బంగాళాఖాతం చేసి భూభారం చేస్తా, రైతందరికీ చుట్టాన్ని చేస్తా అని చెప్పి మాట నిలబెట్టుకున్నటువంటి మొనగాడు మన సీనన్న. నిజంగా 10 ఏళ్లలో ఊరించి ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అధికారంలో తీస్తానని చెప్పి ఖమ్మం గుమ్మం నుంచే సవాల్ విసిరి కేసీఆర్ గుండెల్లో రాజకీయ గుంపు అందించినటువంటి ధైర్య సాహసి నా సీనన్న, పొంగులేటి సీనన్న. కారణాల వల్ల, వాళ్ళ తెలివితక్కువతనం వల్ల తెచ్చినటువంటి భూభారతి వల్ల ప్రతి కుటుంబంలో సమస్యలే, ప్రతి ఇంట్లో సమస్యలే, అన్నదమ్ముల సమస్యలు, తండ్రి కొడుకుల సమస్యలు, చిన్న భూమి తగాదాలకే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సమస్యలు ఆ రోజు చెప్పిండు పెద్దలు సీనన్న గారు. మీరందరూ ఆస్వాదించండి. ప్రజాపాలన వస్తే ఈ ధరని బంగాళాఖాతం వేసి భూభారతం చేస్తా, రైతందరికీ చుట్టాన్ని చేస్తా అని చెప్పి మాట నిలబెట్టుకున్నటువంటి మొనగాడు మన సీనన్న. నిజంగా 10 ఏళ్లలో ఊరించి మీకు ఇందిరమ్మ ఇల్లు 70 ఇల్లు, మేము అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ అన్నటువంటి ఆ మాయ కేసీఆర్
మరి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలే. ఇంకా ఏళ్ళు చేసిండు. ఇందిరం ఇల్లు అంటే 70 ఇల్లు, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అల్లుడు వండుకోవాలి, కోడలు వండుకోవాలి, కోళ్ళు వండుకోవాలి, మేకలు వండుకోవాలి అన్నాడు. ఆఖరికి మన ఆకిట్లో వండబెట్టిండు. దాని నిదర్శనమే ఇవాళ వాసాల మరి వచ్చిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీరన్న గారి సారథ్యంలో రాష్ట్రంలో 4,50,000 మందికి మన ఆలయ నియోజకానికి 3,500 ఇళ్లు శాంక్షన్ చేసి పేదోడి సొంత ఇంటి కల నిజం చేసినటువంటి ఘనత ఈ ప్రజా ప్రభుత్వాన్ని. ఇలా హామీ ఇవ్వకుండా ఈ ప్రాంతం ఎడారిగా అయింది. ఈ గ్రామం మొండి కోడలతో ఉంది. తప్పకుండా ఈ గ్రామానికి అన్ని విధాలా ఆదుకుంటా అని చెప్పి స్వయంగా 200 పైచీలకి ఇల్లిచ్చి ఇలా పత్రాలు ఇస్తున్నటువంటి సీనియర్లకు నిజంగా కూడా శిరస్సు వంచి నమస్వాన్ని చేస్తున్నా. నిరుద్యోగులను, తెలంగాణ అమర వీరులను ఆఖరికి మన ఆలయ నియోజకంలో మన ఆకుల ఆహ్వానం కూడా ఆగం చేసిండా లేదా? ఆకుల ఆగం చేసిండా లేదా? ఏం మాట చెప్పిండు? ఈ మాట చెప్పిండు, నేను వస్తే మీ ఊరిని బంగారు వాసాలు మరి చేస్తా అన్నాడు. మొత్తం బండి గోడలు కానొస్తున్నాయి. ఇలా చదువుకునే స్కూల్లో పిల్లల స్కూల్ కూడా కట్టిండు, బడి కూడా కట్టిండు, ఊరినంతా వల్ల కాడు చేసిండు. మరి కారు మీద ఇట్నే వస్తుండు, ఇట్నే పోతుండు. వచ్చిపోయేటప్పుడైనా కానొస్తుందా? ఫామ్ హౌస్ కే పరిమితమైంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఇలా కేసీఆర్ ను తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అయి ఆ రోజు మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ సొత్తును 10 ఏళ్లుగా పంది తక్కువ లెక్క దోచుకొని ఫామ్ హౌస్ లో సంపాదించుకొని ఆ డబ్బులతోటే ప్రజాపాలన అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రుల మీద, వాళ్ళ ప్రింట్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మనం చేస్తున్న ప్రతి పనిని వక్రీకరించి వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ నయవంచన పాలన నుంచి మనం బయటపడ్డాం. ఆయన తెలంగాణ తల్లి సోనియం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మన ముఖ్యమంత్రి అప్పుల తెలంగాణకు ఎలా ముఖ్యమంత్రి అయిండు. ఆయన ఎక్కడ కూడా అదలకుండా బెదరకుండా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిటారుగా నిలబెట్టి రాష్ట్రం అప్పుడున్న మనం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకుంటూ ఈయనటువంటి హామీలను కూడా ఇలా ముందుకు తీసుకుపోతున్నాడు. 10 ఏళ్ల ఇంటికలను సొంతం చేసిండు, రేషన్ కార్డులు ఇస్తున్నాడు, మహిళలకు ఆత్మ గౌరవించి మహిళలను కోటేషన్ చేస్తున్నాడు. అదే కాకుండా నా అక్క చెల్లెల కోసం ఎన్నో పథకాలు పెట్టి ఇలా మీ కాళ్ళ మీద మీ నిలబెట్టేట్టుగా ఇలా అప్పుల రాష్ట్రంలో అదలకుండా బెదరకుండా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రికి, మన మంత్రులకు పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా మీరు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.